మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మదనపల్లెకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. మదనపల్లె బైపాస్ వద్ద జేసీబీలతో షాజహాన్ బాషాకు పూలవర్షం కురిపించిన నాయకులు. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాన్ని రైతులకు అందజేస్తున్నారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. అంకిశెట్టిపల్లి పంచాయతీ నందు లబ్ధిదారులకు జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను అందజేసిన వైసీపీ నాయకులు. మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మదనపల్లెకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మదనపల్లె రూరల్ మండలం కాశీరావుపేట వద్దకు చేరుకుని ఆయనకు పూలమాలలు, శాలువాలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. కాశీరావుపేట వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజలో ఉంచిన కరపత్రాలను గ్రామస్తులకు అందజేసి తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. మదనపల్లె బైపాస్ వద్ద జేసీబీలతో షాజహాన్ బాషాపై పూల వర్షం కురిపించారు. అడుగడుగున బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. అందరినీ కలిసి గొప్ప నిలబడండి. కొంచెం సైడ్
భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాన్ని రైతులకు అందిస్తున్నారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ నందు రైతులకు జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, సర్పంచ్లు శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిష్రామణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, నాయకులు వెలుగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ వారు చేసిన సర్వేపైనే ఇప్పటికీ మన రెవెన్యూ రికార్డులు ఉన్నాయన్నారు. వీటి కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని, దొంగ పట్టాలు సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి అధునాతన పరికరాలతో రీసర్వే చేయించి శాశ్వత భూ హక్కు పత్రాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకే చాలా వరకు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ మన ఈ సభా వేదికగా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు రేపు కరెక్ట్ 12 గంట 3 గంటలకు ఎలక్షన్ కోడ్ వస్తాము. ఎలక్షన్ కోడ్ వచ్చేస్తానే ఎలక్షన్ నగారా మోగుతాము. కాబట్టి ఇన్ని దినాలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలన వచ్చిందో ఈ టర్మ్ ఫస్ట్ టైం ఇప్పుడు ఈసారి మనం రూలింగ్ లో వచ్చాక 5 ఏళ్లు పూర్తి చేసుకుంటాం. ఆయన 5 ఏళ్లు పూర్తి చేసుకుని రకరకాల స్కీమ్స్ పెట్టి ప్రజలకు ఎంతో మేలు చేసిండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంకన్న గారు కూడా ఇంకా వెంకటేశ్వర గారు కూడా మీకు చెప్పారు ఏమేమి స్కీమ్స్ ఆయన ఇచ్చాడు, ఏమే రకంగా. మాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే అన్ని రకాల స్కీమ్స్ కూడా ప్రజలకు మీరు అడగక ముందే ఆయన ఒక మేనిఫెస్టోలో ఇచ్చినాడు. 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చేసి రకరకాల దాంట్లో లేనివి కూడా 98% మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేశారు. ఈసారి ఆయన 5 సంవత్సరాలు మన కోసం కష్టపడిన ముఖ్యమంత్రిని ఈసారి మనము ఇప్పుడు ఉండేది 40 రోజులు. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే, రేపు ఎన్నికల నగారా మోగిందంటే కేవలం 40 రోజుల మట్టుకే ఉంటుంది. మనకి ఈ 40 రోజుల్లో మనం ఏం చేయాలంటే, మనము ప్రతి ఒక్కరూ మనం అందరూ లబ్ధి పొందిన వాళ్ళం, మనం పేద వర్గానికి చెందిన వాళ్ళం. మనమంతా ఏం చేయాలంటే ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారి జగన్మోహన్ 40 రోజులు కష్టపడి మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోగలిగినామంటే ఇంకా రాబోయే 5 సంవత్సరాలు అందరూ ఆ చెట్టు నీళ్ళలో సుభిక్షంగా ఉండొచ్చు. ఇప్పుడు మన డ్యూటీ ఏమంటే 2 బటన్లు నొక్కలాగా. ఎంపీ గారికి మిథున్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. ఆల్రెడీ 2 సార్లు మనకు రాజంపేట ఎంపీగా గెలిచినారు. ఈసారంతా మీ సహకారము దేవుని దయ ఉంటే హ్యాట్రిక్ కొట్టి ఈసారి తిరిగి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నాను. కాబట్టి మీ సహకారం నాకు అందించి నన్ను హైయెస్ట్ మెజార్టీతో గెలిపించి మీ రుణాన్ని మీరు ఈ రకంగా మాకు ఆయన దగ్గరికి సమర్పించి తీసుకుంటారని ఆశిస్తూ, ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో భూ సమస్యలు సబ్ డివిజన్ కాక, సబ్ డివిజన్ అయినటువంటి కొన్నిటికి పాస్బుక్లు రాక, ఆస్తి తగాదాలు, రకరకాల ఇబ్బందులు ఎన్నోసార్లు మన మండల ఆఫీసులు చుట్టూ తిరిగే కార్యక్రమం ఉండేది. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ఆలోచన చేసి ఈ భూములన్నింటినీ కూడా రీసర్వే చేసి ఎవరి అనుభవంలో ఉన్నాయి, అన్నదమ్ములు విడిపోయినా లేదు తల్లి తండ్రులు వారసత్వంగా వచ్చినటువంటిది పుస్తకాలు ఇంతవరకు పాస్ పుస్తకాల పేర్లు మారకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల దగ్గరికి పోయినా లేదు లోన్లు తీసుకోవాలన్నా, మనకు రైతు భరోసా రావాలన్నా అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్న సందర్భంలో గుర్తించి ఈ శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం ద్వారా రీసర్వే చేసి దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు ఇది. ఈరోజు ఈ కార్యక్రమం మండలంలోనే మొదటిసారిగా ఈ పంచాయతీలో పూర్తి చేయబడి ఈరోజు పాస్ పుస్తకాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పూర్తయితే దాదాపుగా 30-40 సంవత్సరాలు ఏ రైతు కూడా భూముల హక్కుల గురించి ఎవరితోనూ న్యాయ పోరాటాలు కానీ, న్యాయ సమస్యలు కానీ, వేరేటివన్నిటి కూడా సమస్యలు లేకుండా పరిష్కారం అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన గ్రామంలోనే మన పక్కన ఇతర కులస్తులు, ఇతర మతస్థులు ఉంటారు, కానీ తగాదాలు ఉంటాయి. ఈ తగాదాలు ఎక్కడ కూడా లేకుండా
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని భూ సర్వే భూ హక్కు రైతులకు ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తారు. అంటే మేము గొప్పలు చెప్పుకోవడంలో రైతులు మీకే తెలుసు, గతంలో మీ పొలాల పక్కన ఇద్దరు పొలాలు ఉన్నప్పుడు మనకు పాసుబుక్కులున్నా మరి ఒక 10 సెంట్లు 20 సెంట్లు హెచ్చు తగ్గలు ఉంటాయి. గెనెము కూడా ఇద్దరికి ముగ్గురు కూడా భాగం ఉంటుంది. అనేక సమస్యలతో మనం తగాదాలు పడి పోలీస్ స్టేషన్లు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి ఏమీ జరగకుండా అధికారులు భూమిలోకి పంపించి మీకు ఏవైతే పత్రాలు ఉన్నాయో, రిజిస్టర్ పత్రాలు ఉన్నాయో, గతంలో ఇచ్చిన పాసుబుక్లు ఉన్నాయో మీ సమక్షంలోనే సర్వే చేసి దానికి ఈరోజు ఒక వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద ఇస్తున్నారు. ఇవి ఎక్కడ పోయినా ఇలాంటి చిన్న గ్రామాలు పోయినా, పట్టణాలు పోయినా, కార్పొరేషన్ పోయినా, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పోతే కూడా జాబు కావాలంటే బాబు రావాలని గోడలకంతా రాసుకున్నారు. మరి ఆంధ్ర జీవనాన్ని పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి మరి మోడీ గారితో నేను మద్దతు పెట్టుకుంటానన్నాడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే మోడీ గారితో మద్దతు పెట్టుకుంటానన్నాడు. బలిజ కులస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు రాజ్యాలు ఏలిన శ్రీకృష్ణదేవరాయ ఒక వారసులు వీళ్ళంతా కూడా ఈ రోజు కడిగా దారిద్రులు ఉన్నారు. ఈ బలిజల్ని బీసీలో చేస్తా వీళ్ళ బిడ్డల్ని ఆదుకునే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ చూపించారు. ఇలా అన్ని వాగ్దానాలు చేసి ఒక పక్క మోడీని ఒక పక్క పవన్ కళ్యాణ్ చూపించి అధికారం చేజిక్కుని ఎక్కడ కూడా మన బిడ్డలకు కానీ ఇచ్చిన హామీలను ఒక్కరు కూడా నెరవేరారు. మదనపల్లె పురపాలక సంఘంలోని ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు ఎటువంటి వడ్డీ లేకుండా ఆస్తి పన్ను చెల్లించవచ్చని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని ఆమె చాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు ఇంటి పన్నులు చెల్లిస్తే వడ్డీ మాఫీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మదనపల్లె మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకుని మదనపల్లె పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వేసవి దృష్ట్యా నీటి వినియోగాన్ని పొదుపుగా వాడాలని, వృధా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మదనపల్లె పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వాటర్ ఛార్జెస్, అలాగే ఖాళీ స్థలాల మీద పన్ను, ట్రేడ్ లైసెన్సులకి సంబంధించి ఏదైనా పన్నులు మీరు చెల్లించాలంటే మీ సచివాలయాల్లోనే ప్రత్యేకంగా కౌంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆర్థిక సంవత్సరం ఇంకా ఒక 15 డేస్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి మీ సచివాలయాల్లో కానివ్వండి లేదా మున్సిపల్ ఆఫీస్లో మరి కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడైనా కానీ మీరు ఈ పేమెంట్స్ అనేవి చేయవచ్చు. అలాగే మున్సిపల్ ఆఫీస్కి కానీ లేదా సెక్రటేరియట్కి వెళ్ళలేకపోయినా మీకు వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వటం జరిగింది. 29 ఫిబ్రవరిన ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇవ్వటం జరిగింది. ఎరియర్ పేమెంట్ ప్లస్ కరెంట్ డిమాండ్కి సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో ఆ అమౌంట్ అనేది వేవ్ ఆఫ్ చేసి మరి పన్నులు కట్టించుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు ఈ విషయాన్ని కూడా గమనించి ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కట్టాల్సిన మొత్తం కూడా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది కొంచెం దీని మీద అవగాహన లేకుండా పార్ట్ పేమెంట్ ఆన్లైన్లో చేయటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వేవర్ అనేది రాకుండా ఉన్న కేసులు 1 or 2 మా నోటీస్కి వచ్చినాయి. కాబట్టి మీరు ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే ఫుల్ పేమెంట్ మీ సిడిఎంఏ వెబ్సైట్లోకి వెళ్తే నో యువర్ డ్యూస్లో మీ అసెస్మెంట్ చూసుకున్నట్లయితే మీరు ఎంత పేమెంట్ చేయాలనేది అక్కడ చూపించడం జరుగుతుంది. అది ఒకేసారి చెల్లించండి. మీరు డిఫరెంట్ స్పెల్స్లో పేమెంట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ వేవర్ అనేది వర్తించదు. కాబట్టి ఒక్క విషయాన్ని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మరి మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ వాటర్ సప్లైకి సంబంధించి మరి మున్సిపాలిటీ తరఫున తీసుకోవాల్సిన అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి గతంలో మనకి ఈ సమ్మర్కి ఎక్కువ
ఎక్కువ ఎక్కడ ఇబ్బంది ఉంటుందనేది మరి గమనించి మనం అవసరమైన చోట్ల అడిషనల్గా బోర్వెల్స్ అనేవి మనం వేయించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి మోటార్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే కొంత గ్రౌండ్ వాటర్ అనేది తగ్గింది కాబట్టి కొంత ప్రాబ్లంగానే ఉంది. దానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా మరి మున్సిపాలిటీ తరఫున తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన చోట అడిషనల్ బోర్వెల్స్ వేయటము, అదేవిధంగా ఎక్కడైనా ఇంకా అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నట్లయితే ట్యాంకర్స్ ద్వారా కానీ మున్సిపాలిటీకి ఉన్నటువంటి ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాటర్ సప్లైకి ఏదైనా సంబంధించి మీకు సమస్యలు ఉన్నట్లయితే మీ సచివాలయంలో ఇమ్యూనిటీ సెక్రటరీ అందుబాటులో ఉంటారు. అక్కడ కూడా మీకు సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మీరు మీ కంప్లైంట్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి వ్యక్తి అయిన షాజహాన్ బాషాను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇస్తామని టీడీపీ నాయకులు గిరీష్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం డీఎస్పీ కార్యాలయం నుండి ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్వాగతం పలకడానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో మంచి వ్యక్తి అయిన షాజహాన్ బాషాకు టీడీపీ టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా మదనపల్లెలో టీడీపీ జెండా ఎగరలేదని ఈసారి తప్పకుండా ఆయన్ను గెలిపించి చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక విజనరీ లీడర్కి, పైగా డెవలప్మెంట్ అంటే ఏమని ప్రజలకు ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి మదనపల్లికి అన్ని హంగులు కలిగించిన వ్యక్తి మా అన్న షాజహాన్ బాషా గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు మా అన్నకి ఇచ్చిన ఈ సీటుని మేము ఖచ్చితంగా మా భుజాల స్కందన వేసుకొని ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు అందరూ మేము కష్టపడి అన్నని గెలిపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర మదనపల్లి నియోజకవర్గంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షాజహాన్ బాషా అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ భావాలను, అనుబంధాలను భుజస్కంధాల మీద మోసి విజయ తీరాలకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరేసి 15 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఈసారి షాజహాన్ బాషా అన్న గారికి 50,000 అత్యధిక మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని మదనపల్లి తెలుగుదేశం కార్యకర్తల సాక్షిగా చెప్తా ఉన్నాం. పౌరసత్వ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. నేడు సిఏఏ నిబంధనల నోటిఫికేషన్కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఏఏ ఉల్లంఘిస్తోందని వివరించారు. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల కూడా ఈ వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలను పెంచుతోందని వివరించారు. సిఏఏని రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈరోజు భారతదేశం అంటేనే అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు కలగలిపినటువంటి భారత్ సంయుక్త దేశంగా ఉంది. అనేక సంస్కృతి సాంప్రదాయాలు కలబోసినటువంటి భారతదేశం. ఈ దేశంలో మత ప్రాతిపదికన చీల్చాలని కుట్రలు చేస్తూ భారతదేశ పౌరుల్ని తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి సిఏఏ చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా
బయటకు గెంటేసి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు ఏకపక్షంగా అమలు చేయాలని, అది కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మొత్తం కార్పొరేట్ల కంపెనీల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి ఏ విధంగా క్విట్ ప్రోతో పాల్పడిందో దేశం యావత్తు సుప్రీంకోర్టుతో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పులన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా, ప్రజల మధ్య మతోన్మాద చిచ్చును రేపట్టే విధంగా ఈరోజు ఈ సిఏఏ అమలుకు నోటిఫికేషన్ తెస్తా ఉంది. అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి మాట్లాడటం అంటేనే ఈ భారతదేశాన్ని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలకి అభద్రతా భావం తీసుకొచ్చే విధంగా, మైనార్టీల పట్ల కక్షపూరితమైనటువంటి విధానాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది. ప్రజల జీవన ప్రమాణ స్థితి పెరగడానికి ఏం చేశారనేటటువంటి విషయాల్ని చెప్పకుండా ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టి, లేదా గుళ్ళు గోపురాలు కట్టామనే పేరుతో ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఈ బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో నల్ల చట్టాలుగా గతంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను కూడా వీరోచితంగా రైతులు పోరాడి దాన్ని రద్దు చేసే స్థితికి, వారి దుస్థితికి తెచ్చుకున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అదే రకంగా గత 4 సంవత్సరాల ముందే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి దాన్ని మళ్ళీ మేము అమలు చేయమని చెప్పేసి ఖచ్చితంగా కుట్రపూరితంగా ఈ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ రూపంలో ఈరోజు మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే క్రమంలో హిందూ ముస్లింల మధ్య ఒక చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చేస్తున్నటువంటి మోడీ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మత ప్రాతిపదికన ప్రపంచంలో ఎక్కడ కూడా పౌరసత్వాన్ని అనేది నిర్ధారించరు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ధారించడం అంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేక చర్య. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14కు ఏదైతే సూచిస్తుందో ఆ ఆర్టికల్ 14 యొక్క స్వేచ్ఛను, సమానత్వాన్ని ఖచ్చితంగా కుంగలకు తొక్కేటట్టుగా ఈ సిఏఏ చట్టం అమలు జరుగుతూ ఉంది. ఈ చట్టాన్ని భారతీయులుగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని ఎన్నికల ఓట్ల రూపంలో మలుచుకోవాలని చెప్పేసి బీజేపీ ఈరోజు ప్లాన్ చేస్తూ ఉంది. ఆ బీజేపీ ప్లాన్ను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిపిఎం నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి బహుజన సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. భవిష్యత్తులో సిఏఏ పైన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో దాదాపు సిఏఏ వ్యతిరేకంగా గతంలో ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం వల్ల ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే చట్టాన్ని ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ కూడా ఆ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ చట్టాన్ని వెంటనే కూడా సిపిఎం పార్టీగా మేము వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి అన్ని కులాల ప్రజలు కూడా ఐకమత్యంగా ఉండేలాగా ఉండాలని, కాబట్టి వెంటనే ఈ యొక్క సిఏఏ బిల్లును రద్దు చేయాలి. చేయని పక్షంలో అన్ని మతాల ప్రజల్ని కూడా కూడగట్టుకొని పోరాటాలకు సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాకారం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ గుర్తు చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాస్ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా బాస్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాన్షీరామ్ అడుగుజాడల్లో నడిచి సమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ఈరోజు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని బాస్ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విప్లవాత్మకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టి సమాజంలో అట్టడుగునున్నటువంటి బలహీన వర్గాల వారిని అందలం ఎక్కించి అధికారాన్ని చేతులకు అందించినటువంటి గొప్ప విప్లవ యోధుడు, రాజకీయ దురంధరుడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి
బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి తుది శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి యోధుడు మాన్యశ్రీ కాంశీరాం గారు. 4 సార్లు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప త్యాగధనుడు మాన్యశ్రీ కాంశీరాం గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులర్పిస్తూ ఆయన స్ఫూర్తిని నెమరు వేసుకుంటూ ఈ దేశంలో పీడిత తాడిత వర్గాలకి, బహుజన సామాజిక వర్గాలకి రాజకీయ అధికారం సాధించాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మాన్యశ్రీ కాంశీరాం జీవితాన్ని, ఆయన పోరాటాన్ని అధ్యయనం చేసి ఆయన చూపిన మార్గంలో అందరూ కూడా ఐక్యంగా ప్రయాణం చేసి ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి బహుజనులు ఎదగాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకసారి మాన్యశ్రీ కాంశీరాం గారికి నివాళులు అర్పిస్తూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాము. జై భీమ్. మదనపల్లి బీసీకే పార్టీ మరి అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన కార్యాలయం నందు మాన్యశ్రీ కాంశీరాం గారి జయంతిని ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మాన్యశ్రీ కాంశీరాం గారు ఈ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో రోఫార్ జిల్లాలో ఆయన జన్మించడం జరుగుతుంది. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సాహు మహారాజ్, మరి అదేవిధంగా నారాయణ గురు, పెరియార్ ఇలాంటి, అంబేద్కర్ ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ప్రేరేపిత చేసుకుని వాళ్ళని ఆసరగా తీసుకునేసినో ఈ దేశానికి రాజ్యాధికారం సాధించాలని చెప్పేసినో రాజ్యాధికారాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాంశీరాం గారు. కాబట్టి ఈ విధంగా ఈ దేశంలో గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో, గౌతమ్ బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి అశాంతిని, దుఃఖాన్ని ప్రారంభం కోసం ఈ దేశం నుంచి దేశ పర్యటన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి సుఖ సంతోషాలను తల్లిదండ్రులు, బిడ్డలందరూ వదిలేసి దేశ శాంతి కోసం ఆయన ప్రయాణించడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తితోనే కాంశీరాం గారు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, ఆయన సుఖ సంతోషాలను, ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆయన ఈ దేశంలో, సమాజంలో జరుగుతున్నటువంటి పీడనను, అదేవిధంగా దోపిడీలను అరికట్టడానికి, ఈ సామాజిక న్యాయం చేయడానికి వాళ్ళ ఇంటి నుంచి బయట వచ్చి కుల నిర్మూలన అనే అంబేద్కర్ యొక్క గ్రంథాన్ని చదివి ప్రేరేపితుడై ఈ దేశంలో కులాన్ని ప్రారంభించడం కోసం అంకితమవుతున్నానని చెప్పేసి ఇంటికి పోకుండా వాళ్ళ తల్లి గారికి 30 పేజీల లేఖ రాసి చనిపోయేంత వరకు కూడా ఆయన ఇంటి మొహం చూడటువంటి గొప్ప వాస్తవికవాది మాన్యశ్రీ కాంశీరాం గారు. ఈ పార్టీ కూడా ఈరోజు 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు ఈరోజు తమిళనాడు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, అదేవిధంగా కేరళ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాల్లో కూడా బీసీకే పార్టీ బలపరచుకోవడానికి ఆయన స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. కాబట్టి మరొకసారి కాంశీరాం గారికి నివాళులర్పిస్తూ జై భీమ్, జై భారత్. జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఆ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా కరెస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు హాజరయ్యారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ తర్ఫీదు ఇచ్చిన చిన్నారుల కరాటే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వీడియోలు తీసేవాళ్ళు దయచేసి ముందరకు వచ్చి మాకు డిస్టర్బ్ చేయొద్దండి, పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దండి. మీ బిడ్డను అక్కడ ఉన్నటువంటి బిఫోర్ దట్ ఐ థ్యాంక్ టు అవర్ కరాటీ టీచర్ సతీష్ యోధా ఆర్ట్స్. మా పిల్లలు చేయబోతున్నారు. ఆ పిల్లలు చేసేటువంటి అకాడమిక్ నుండి ప్రతి పేరెంట్ కరాటీ మీద శ్రద్ధ చూపించి బిడ్డలు రేపు భవిష్యత్తులో ఏదైనా రోడ్లో ఏదైనా
25వ యానివర్సరీని కూడా జరపడం ఉంది. 1996లో ప్రారంభమైనటువంటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నాటి కరస్పాండెంట్ గోపినాథరావు, హెడ్ మాస్టర్ జీవన్ కుమార్ గారు కలిసి ఇంగ్లీష్ మీడియంను మేనేజ్మెంట్ వారి అనుమతితో ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. 1888లో స్థాపితమైనటువంటి జిల్లా ఉన్నత పాఠశాల నేడు ఇంతమంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఎంతోమందికి మార్గదర్శకంగా నేడు మదనపల్లిలో ఈ పాఠశాల గిరిరావు గారి సాయశక్తుల నాడు వారి త్యాగ ఫలితమే నేడు ఈ పిల్లలు ఈరోజు అనుభవిస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి మంచి ఉన్నత పదవులను అలంకరించారు. సుప్రీంకోర్టులో బట్టి జడ్జి కాడి నుంచి విదేశాల్లో ఎంతోమంది నాయకులే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో కూడా బాగా పేరు తెచ్చుకొని మంచి పేరు ప్రతిష్టతో జీవిస్తున్నారు. సో వారికి అందరికీ ఈ పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేడు చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ మరొకమారు శుభాశీస్సులు తెలుపుతూ వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీకార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో కుమార షష్ఠి కృత్తిక నక్షత్రం సందర్భంగా శుక్రవారం కనుల పండుగ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయంలోని కళ్యాణ మండపంలో షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అభిరామ్ స్వామి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు ఉత్సవమూర్తుల అలంకరణ చేశారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వాములను పూలు ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ముస్తాబు చేసి కంకణ ధారణ, యజ్ఞోపవీతం, బాసింగ ధారణ, బెల్లం, జీలకర్ర సమర్పణ, మాంగళ్య సూత్రాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హోమాది కార్యక్రమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. కామోక్య అతః యజ్ఞ అవ ప్రియాదిషు నూనం సంపూర్ణత యాతి సద్యో వందే ఉపాసన మంత్రహీనం క్రియాహీనం. నాకు ఉన్నటువంటి సీట్ వదిలేసి వచ్చేసినాను కదా. ఇప్పుడు నా సీట్ ఎవరికి ఇచ్చింటారు? ఎవరితో ఇస్తారా? పని ఆపుతారా? అప్పుడు వచ్చా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మదనపల్లెకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. మదనపల్లె బైపాస్ వద్ద జేసీబీలతో షాజహాన్ బాషాకు పూలవర్షం కురిపించిన నాయకులు. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాన్ని రైతులకు అందజేస్తున్నారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. అంకిశెట్టిపల్లి పంచాయతీ నందు లబ్ధిదారులకు జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను అందజేస్తున్న వైసీపీ నాయకులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.